ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకుంటే ఎలా దీవించబడతాడు కదండి. నేను మీ వయసు ఉన్నప్పుడే రక్షణ పొందిన వాడిని. మందిరం అంతా ఊడ్చేవాళ్ళం, శుభ్రం చేసేవాళ్ళం కదండి. తర్వాత చేపలని వేసేవాళ్ళం, బాత్రూమ్స్ అని కడిగేవాళ్ళం, ఈ యొక్క శుభ్రం చేసి తల మీద మోసేవాళ్ళం. ఎంతో మందిరంలో పనిచేసేవాళ్ళం. దేవుడు గొప్పగా దీవించాడు. రండి కొన్ని మాటలు చదువు. ఒక యవనస్తుడు, బైబిల్లో కొందరు యవనస్తులు ఉన్నారు, మనందరికీ మాదిరి కదండి. దానియేలు గ్రంథం జస్ట్ ఒక అర్ధ గంట సేపు. దానియేలు గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 23వ వచనం, ఇలా 22-23. దానియేలు గ్రంథం రైట్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22-23 అందరం చదువుకుందాం. అతడు నాతో మాట్లాడి, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు. అర్థమైందా? దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. యు ఆర్ మోస్ట్ బిలవెడ్, యు ఆర్ మై బిలవెడ్. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10-11 అందరం చదువుకుందాం. 10-11 వచనాలు, 10-11. అప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులు నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు. ఏమన్నాడు చెప్పండి? దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. అలాగే 18-19 అందరం చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు. అర్థమైందా? స్మాల్ గర్ల్, సండే స్కూల్ అమ్మాయి కదా, వెరీ క్యూట్ స్మాల్ బేబీ. 3 సందర్భాలలో ఒక వ్యక్తిని గురించి ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. చక్కటి మాట కదా. యు ఆర్ మై బిలవెడ్. ప్రియుడు అంటే నీకంటే నాకు ఎవరు లేరు. యు ఆర్ ద ఫస్ట్ అండ్ యు ఆర్ ద లాస్ట్ కదా. ప్రియమైన తల్లిదండ్రులకు అంటాం. ఇప్పుడు దానియేలు ఒక యవ్వనస్తుడు కదండి. దానియేలు దేవునికి ఏమాడు చెప్పండి? బహుప్రియుడు. కొద్దిసేపు ఒక అర్ధ గంట. దానియేలు దేవునికి బహుప్రియుడు ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? బహుప్రియుడు అయినందువల్ల అతడు పొందిన ఆశీర్వాదాలు ఏంటి? అర్థమైందా? వింటున్నారు? అర్థమైందా? మీరు కాలేజీలో రోజు మీద స్నానం చేస్తారు, ఉదయం సాయంత్రం. బాగా సర్ఫ్ ఎక్సెల్ స్నానం చేయండి. సర్ఫ్ ఎక్సెల్ తల మీద జిడ్డంతా పోతుంది. సర్ఫ్ ఎక్సెల్ బెస్ట్ సోప్, దాని లైఫ్ బాయ్ సోప్ బెస్ట్ సోప్. అంతేకాని మైసూర్ శాండల్ అని వాడకండి. తలలో జిడ్డు పోవాలంటే లైఫ్ బాయ్ సోపు, సర్ఫ్ ఎక్సెల్ సోప్. రోజు స్నానం చేయండి. చదువు అర్థమవుతుంది మీకు అందరికి. ఎరా స్నానం చేస్తారా బాయ్స్? ఇంటికి వచ్చిన చూడండి, కానీ మీరు చెయ్యాలి. వింటున్నారు మీరు అందరూ? సో ఈ మధ్యాహ్నం ఒక వ్యక్తి దేవునికి బహు ప్రియుడైతే అతడు పొందిన ఆశీర్వాదాలు ఏంటి? మనం వాళ్ళని అడిగి నేర్చుకోవడం. చిన్న ప్రార్థన చేసుకుందాం. బిలవడ్ ఫాదర్, బ్లెస్ దిస్ టైమ్. వీ సబ్మిట్ ఆల్ అవర్ యంగ్స్టర్స్ ఇంటూ యువర్ లవింగ్ అండ్ కేరింగ్ హ్యాండ్స్. స్పీక్ టు అస్, టీచ్ టు అవర్ యంగ్ చిల్డ్రన్. ప్రేమగల తండ్రి, మా యవన బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయంలో మా బిడ్డలందరితో మీరు మాట్లాడి మాకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుమని యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హైదరాబాద్లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ. చాలా ఫేమస్ యూనివర్సిటీ. హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ చాలా ఫేమస్. ఆ యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఒక ఎగ్జామ్ పెడతారు, ఎంట్రన్స్. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే అందులో సీట్ ఇస్తారు. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియాలో ఉన్న ఎవరైనా రావచ్చు, ఇండియా మొత్తంకి. అర్థమైందా? ఇండియాలో ఉన్న వాళ్ళు రాయొచ్చు, శ్రీలంక వాళ్ళు, నేపాల్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బర్మా, ఇలా 10 దేశాలు కూడా రాయొచ్చు. అది అట్లా పెట్టారు గవర్నమెంట్. వాళ్ళు కూడా ఎంట్రన్స్ రాసి వస్తారు. అంటే దేశంలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళందరూ వస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.
అక్కడ చదవాలి. ఇలాంటి వాళ్ళందరూ చదివితే, అక్కడ చదివితే ఉద్యోగాలు మీ వెంట వస్తాయి. మీరు ఉద్యోగాలు మీ వెంట పడతాయి. అర్థమైంది నాయన? ఆ యూనివర్సిటీ పేరేంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎరా వింటున్నావా? నీ పేరేంటి? ఏరా ఏంటి? సరే, పేరు నీకుంది. ఏం చదువుతున్నావు రా బాబు? 7th వస్తున్నావు. కొంచెం బాగా పరిగెత్తాలి నువ్వు రోజు. అర్థమైందా? సరే, విషయం ఏంటంటే ఏనాయనా, ఆ యూనివర్సిటీ అంతా చాలా ఫేమస్ యూనివర్సిటీ. అందులో మా అమ్మాయి చదువుతూ ఉండేది, MA లిటరేచర్. మంచి బ్రిలియంట్ గర్ల్, ఎంట్రన్స్ పాస్ అయింది, అక్కడ చదువుతుంది. నేను అప్పుడప్పుడు మా అమ్మాయిని చూడటానికి వెళ్తూ ఉంటాను. ఆ యూనివర్సిటీలో వేరే బ్రాంచ్ అంటే చాలా ఉన్నాయి. MA హిస్టరీ, సైకాలజీ, తెలుగు. అక్కడ లేని చదువు అంటే లేదు. ఆ క్యాంపస్ ఎలా ఉంటుందంటే మన వట్టి చెరుకూరు అంత ఊరు ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సరే, విషయం ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉంది, చదువుతుంది, ఫస్ట్ ఇయర్. తెలంగాణలో డిగ్రీ పాస్ అయింది, తెలివిగల అమ్మాయి. అక్కడ చదవటానికి వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం చక్కగా అందంగా ఉంటుంది. మన ఉదయకాలం రిప్కా, మిక్కిలి చక్కనిది. దేవుడు ఆ అమ్మాయికి చక్కటి అందం ఇచ్చాడు. అది పెద్ద ఫేమస్ యూనివర్సిటీ. ఇండియాలో నుంచి చాలామంది వచ్చారు. మొదటి 1 నెల అందరు పరిచయాలు ఉంటాయి, ఫ్రెండ్స్, స్నేహితులు. ఈ అమ్మాయి తెలంగాణలో పుట్టి పెరిగింది, కొంచెం అందంగా ఉంది. వచ్చేటప్పుడు వాళ్ళందరూ కొంచెం బట్టలు ఇచ్చారు ప్రేమతో, అమ్మాయికి చక్కటి బట్టలు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ నాన్నగారు కూలి పని చేసుకునేవాడు, ఇంట్లో పని చేసేవాడు. సో మంచి వ్యక్తి. ఈ అమ్మాయిని 10th క్లాస్ పాస్ అయింది. అందరూ పెళ్లి చేయమన్నారు. లేదు, మా అమ్మాయి చదివించాలని ఆ తండ్రి అమ్మాయిని చదివించాడు. ఇంటర్మీడియట్ పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది. ఎంతోమంది పెళ్లి చేయమంటే పెళ్లి చేయాల. నా బిడ్డ చదవాలని బిడ్డను చదివించాడు. సో ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ అమ్మాయి వచ్చి చేరింది. వింటున్నారా? సో చక్కగా ఉంది. చక్కటి బట్టలు కూడా వాళ్ళు వీళ్ళు ఇచ్చారు, కట్టుకొని కాలేజీకి వెళ్తూ ఉంది. కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. అందంగా ఉన్న అమ్మాయి వెంట చాలామంది ఖచ్చితంగా పడతారు. అంటే అందము శాపం కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి కొంచెం అందంగా ఉంది, చాలామంది వెంటబడ్డారు. అనుకోకుండా పల్లెటూరు అమ్మాయి అందరితో మాట్లాడుతూ ఉంది. కొంచెము 4 అడుగులు ఎక్కువ మాట్లాడింది. స్నేహితులు, ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. హైదరాబాదులో అనేక మంది వేరే వాళ్ళంతా ఉన్నారు కదా, స్టూడెంట్సే. కొందరు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయికి చెడు స్నేహాలు వచ్చాయి. అంటే కొంచెం మోసం చేసే వాళ్ళు స్నేహితులు అయ్యారు. సో నాన్నకు అబద్ధం చెప్తా ఉంది, చదువుతున్నాను, కాలేజీకి వెళ్తున్నానని అబద్ధం చెప్తా ఉంది. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళేది, షికారుకి వెళ్ళేది, కాలేజీ క్రమంగా వచ్చేది కాదు. అలా జరుగుతూ ఉంది. అది సెంట్రల్ యూనివర్సిటీ, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏదో అబద్ధం చెప్పి మోసం చెప్పి వెళ్తూ ఉంది. ఈ అమ్మాయి దేవునికి ప్రియురాలు కాకుండా ఇలాంటి పనికి మాలిన వారికి ప్రియురాలు అయిపోయింది. అదే లోకం అనుకున్నది. వింటున్నారు? అదే లోకం అనుకున్నది. కొంచెం అంత స్నేహాలు, సినిమాలకు వెళ్ళటం, అటు వెళ్ళటం, ఇలా చదువు నిర్లక్ష్యం చేసింది. ఒక 3 నెలలకే జరిగింది ఇది. ఫస్ట్ ఇయర్ చేరింది, ఒక 3 నెలలు అయింది. వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, మా కూతురు చదువుతుంది, 3 నెలలు అయింది, హాస్టల్లో చేర్పించి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత అమ్మాయిని చూడటానికి హాస్టల్కి వచ్చాడు. ఒకరోజు ఆదివారం, ఆ రోజు సెలవు. ఆదివారం చూడటానికి వచ్చాడు. రాగానే హాస్టల్ అడ్రస్ వచ్చాడు. హాస్టల్ కాడికి వచ్చి అడిగాడు, అయ్యా అక్కడ ఉంటారు కదా గర్ల్స్, పలానా మా కూతురు పలానా హాస్టల్లో ఉంది, నేను వాళ్ళ నాన్నను చూడటానికి వచ్చానని చెప్తే ఈ పిల్లలు ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్తే ఆ అమ్మాయి లేదు. వెంటనే వచ్చి, అంకుల్ గారు మీ అమ్మాయి లేదు, ఎక్కడో బయటికి వెళ్ళింది, 1 గంటలో రావచ్చు, కూర్చోమన్నారు. బయట అరుగు ఉంటే చెట్టు కింద కూర్చున్నాడు ఈయన. సో మళ్ళీ 1 అరగంట అయింది, రాలా. మధ్యాహ్నం 12 అయింది, రాలా.
1 గంట అయింది, అమ్మాయి రాలా. ఈయన అడుగుతున్నాడు, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు అన్నారు, అంకుల్ బయటికి వెళ్ళిందేమో, టౌన్కి వెళ్ళిందేమో, పుస్తకాలు కొనటానికి వెళ్ళిందేమో, లేదా బట్టల కోసం వెళ్ళిందేమో, వస్తుంది అన్నారు. ఆయన ఉదయం 10 గంటలకు వచ్చాడు, సాయంత్రం 8:30, 9 గంటల వరకు ఆ అమ్మాయి రాలా. అర్థమైందా? ఈయన ఉదయం 10కి వచ్చాడు, చెట్టు కింద కూర్చున్నాడు, అక్కడ కొలాయిలో నీళ్లు తాగుతున్నాడు అంతే. సో సాయంత్రం 8:30, 9 వరకు ఆ అమ్మాయి రాల. ముసలోడు అలసిపోయాడు, ఇంకా వస్తుందని చెట్టు కింద కూర్చున్నాడు. సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఈయన కాలేజ్ హాస్టల్ దగ్గర గేట్ కాడ అరుగు దగ్గర చెట్టు కింద కూర్చుంటే ఒక మోటార్ సైకిల్ మీద ఒక అబ్బాయి ఎక్కించుకొని ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. సో మోటార్ సైకిల్ మీద అమ్మాయి కూర్చున్నది. కాలేజ్ గేట్ దగ్గరకు వచ్చి హాస్టల్ దగ్గర దిగబెట్టి టాటా బాయ్ చెప్పి ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఈ అబ్బాయి వెళ్ళాడు. అమ్మాయి వెళ్తూ ఉంటే మన నాన్నగారు చూశారు, అరే వచ్చిన వ్యక్తి మా అమ్మాయి, తండ్రి కదా, ఆ అమ్మాయి పాప అని పిలుస్తున్నాడు. అమ్మాయి వినిపించుకోలే. ఆడావుడిగా హాస్టల్ రూమ్కి వెళ్తూ ఉంది, వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళగానే ఆ అమ్మాయి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, ఇదిగో ఎవరో ముసలాయన వచ్చాడు, ఉదయం 10 గంటలకు వచ్చాడు, ఆ చెట్టు కింద కూర్చున్నాడు, మీ నాన్నగారంట, నీకోసం కనిపెట్టి కూర్చున్నాడు. అంటే ఆ అమ్మాయి షాక్ తిన్నది. ఎవరు అనుకున్నది, అలా కిటికీకి ఎక్కి అలా చూసిన దూరం నుంచి. ఆ అమ్మాయిది పైన అప్స్టేర్లో ఉంటుంది. చూడగానే చెట్టు కింద లైట్లో వాళ్ళ నాన్న కనపడ్డాడు. వచ్చింది వాళ్ళ నాన్నగారే, గుర్తుపట్టి నాన్నగారే కదా. సరే వెంటనే ఫ్రెండ్స్కి ఏం చెప్పిందంటే, వచ్చింది మా నాన్నగారు కాదు, మా నాన్నగారు జమీందారు. అంటే అమ్మాయి బట్టలు అలాగా ఉన్నాయి, అందరూ ఇచ్చారు ప్రేమతో. మా నాన్నగారు జమీందారు, ఈయన మా జమీందారు నాన్న దగ్గర పనిచేసే ఒక పాలేరు కూలివాడు. నేను అందరినీ అంకుల్ అంటూ ఉంటాను, నన్ను కూడా వాళ్ళ కూతురులాగా చూస్తూ ఉంటారు. సో వచ్చిన వ్యక్తి మా నాన్న కాదు, మా నాన్న కింద పనిచేసే ఒక కూలివాడు. బుకాయించింది. సరే అబద్ధం చెప్పినా వాస్తవమైన తండ్రి ఆయనే, వెళ్ళి చూడాలి కదా. సో అటు ఇటు కొంచెం ముఖం కాళ్ళు గడుక్కున్నది, నీళ్లు తాగేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చింది. వచ్చి ఏమనాలా, నాన్నగారు నేను ఉదయం బయటికి వెళ్ళాను, సిటీకి వెళ్ళాను, ఏదో వస్తువులు కొనటానికి వెళ్ళాను, ఆలస్యమైంది, సారీ, ఎలా ఉన్నావు నాన్న, ఏం తిన్నావు అని కొంచెం నీళ్లు అన్నం ఇస్తే బాగుండేది. ఏమన్నా తెలుసా, ఎందుకు వచ్చావు, ఎవరు రమ్మన్నారు, నాకు ఉత్తరం రాయకుండా ఎందుకు వచ్చావు, ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవు, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అంటే లోపల ల్యాండ్ ఫోన్ ఉంటుంది, నాకు ఎందుకు చెప్పకుండా వచ్చావని భయంకరంగా దబాయిస్తూ ఉంది. తండ్రి కన్నీళ్లతో, అమ్మా నేను చూడక 3 నెలలు అయింది, తల్లి లేదు, నేను కని పెంచాను, నేను చూడాలని వచ్చాను, ఇదిగో పక్కింటి ఆంటీ వాళ్ళు నీ కోసం ఈ స్వీట్ హాట్ ఇచ్చారు, ఈ గులాబీ జాములు, ఈ మైసూరు పాకులు ఇలాంటి ఇచ్చారు, ఇదిగో కొన్ని బట్టలు నీకు ఇచ్చారు, పక్కింటి ఆంటీ వాళ్ళ ప్రేమతో తల్లి లేని పిల్లమని అని చెప్తే ఆ అమ్మాయి ఎవరికి కావాలి పల్లెటూరు జిలేబీ ఇవన్నీ అని అలా ఇసిరేసి తెచ్చిన బట్టలు తీసుకున్నది. ఆయనకు డబ్బులు ఇచ్చిన పాకెట్ మనీ, ఇంట్లో ఖర్చుకి ఇవ్వాలి కదా, నెలకు సబ్బులు వాడి ఆ డబ్బులు తీసుకున్నది. చకా తండ్రితో ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటికి టైం 10 అయింది, లైట్ ఆర్పేసింది, అలా పడుకున్నది అంతే. ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఉదయం అన్నం తిని బస్సు ఎక్కి వచ్చాడు, మధ్యాహ్నం అన్నము లేదు, సాయంత్రం నీళ్లు లేవు, అలసిపోయాడు. ఆ చెట్టు కింద కొలాయిలో నీళ్లు తాగుతూ అలాగే ఉన్నాడు. దాదాపు రాత్రి 11 గంటలైంది. సొంత కని పెంచిన కూతురు అడగలేదు, నాన్న ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమి తిన్నావు, ఏమీ అడగలేకపోతే ఇతను అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, కని పెంచిన కూతురే నన్ను గురించి అడగలేదు, ఏం తిన్నామని చూడటం లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం కష్టపడాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు ఈ కష్టపడాలి. ఒక్కసారి చాలా బాధ వేసి దుఃఖం వేసింది, నేను ఎవరి కోసం బ్రతకాలి, పిలుస్తుంటే పలకకుండా వెళ్ళిపోయింది, నేను ఎవరి కోసం జీవించాలనుకున్నాను. రాత్రి 12 దాటింది, వేదన దుఃఖం వచ్చింది. ఆ సెంట్రల్ యూనివర్సిటీలోనే పక్కన రైల్వే లైన్ ఒకటి ఉంది, రైల్వే లైన్ వెళ్తూ ఉంది.
ఒక ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది, వేదన భరించలేక ట్రైన్ కింద పడ్డాడు, ముక్కలు ముక్కలు అయిపోయాడు ఈ వ్యక్తి. ఇది ఫ్యాక్ట్, జరిగిన సంగతి. తెల్లవారుజామున 4:30కి అక్కడ చాలామంది లెక్చరర్స్, ప్రొఫెసర్, డాక్టర్స్ అందరూ వాకింగ్ వెళ్తూ ఉంటారు. తెల్లవారుజామున 5 గంటలకి కొంతమంది వాకింగ్ వెళ్తూ ఉన్నారు యూనివర్సిటీ క్యాంపస్లో. వెళ్తూ ఉంటే ఒక డెడ్ బాడీ ముక్కలు ముక్కలై ఉంది రైల్వే ట్రాక్ పక్కలో. అందరూ చూశారు. కొన్ని నిమిషాల్లో క్యాంపస్ మొత్తం తెలిసిపోయింది. క్యాంపస్లో ఆ రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి చనిపోయినాడు, ముక్కలు ముక్కలు అయిపోయినాడని. వెంటనే పిల్లలందరూ, యూనివర్సిటీ ఉన్న పిల్లలందరూ వచ్చి చూడటానికి వచ్చారు. సరే, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు డెడ్ బాడీ పడిందని. ఈ సంగతి, ఈ డెడ్ బాడీ ఉన్న సంగతి ఈ అమ్మాయి యొక్క హాస్టల్లో ఉన్న గర్ల్స్ కూడా తెలిసింది. బాయ్స్ వెళ్ళి చూశారు, ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళకి చెప్పారు ఎవరో ఒక ముసలాయన యొక్క డెడ్ బాడీ ఉందని. వాళ్ళు చెప్పారు ఇలా పంచం ఉంది, భుజం మీద కండం ఉంది, ఒక పాత సంచి ఉందని అన్నీ చెప్పారు. ఈ అమ్మాయికి కూడా వార్త తెలిసింది. అనుకున్నది చచ్చిపోయిన వ్యక్తి మా నాన్న అయి ఉంటాడని. వింటున్నారా? చచ్చిపోయిన వ్యక్తి మా నాన్న అని అనుకున్నది. అందరూ మేడ మిద్దె మీదకి చూస్తున్నారు. అది ఎత్తైన హాస్టల్, 5-6 అంతస్తులు ఉంటుంది. ఈ అమ్మాయి కూడా మిద్దె మీదకి ఎక్కింది, చూస్తూ ఉంది. సరే, దిగొచ్చింది, డెడ్ బాడీ దగ్గరకు వచ్చింది. అందరూ చూస్తున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు. ఎవరు చెప్పటంలా ఈ అమ్మాయికి తెలుసు వాళ్ళ నాన్న అని. చెప్పితే ఏమవుతుందో కాముగా ఉన్నది. పోలీసు వాళ్ళు వచ్చారు, బాడీని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళ పని చేసుకున్నారు. ఆ రోజు అయిపోయింది, చనిపోయింది నాన్నని ఈ అమ్మాయికి తెలుసు. మరుసటి ఆ రోజు సాయంత్రం బాడీ అంతా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రికి భోజనం చేయలేదు. తెల్లవారినాక చాలా దిగులుగా దుఃఖం ఉంది. చనిపోయిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు. కొంతమంది వచ్చారు బాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇలా ఉన్నావు? ఎవరికి ఏం చెప్పలే. ఆ అమ్మాయిని, శరీరాన్ని, అందాన్ని ప్రేమించిన 2 వచ్చారు బాయ్స్. ఏంటి ఇలా ఉన్నావు? సరే ఇలా ఉన్నావంటే అప్పుడు వాళ్ళకు తన బాధంతా చెప్పింది. 2 బాయ్ ఫ్రెండ్స్, చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు. నేను మీకు అబద్ధం చెప్పాను, నేను ఒక పేదదాన్ని, మా నాన్న కూలి పని చేసేవాడు, నేను జమీందారు బిడ్డనని అబద్ధం చెప్పాను. చక్కగా అందంగా ఉంటుంది, ఎత్తు చక్కగా ఉంటుంది, మంచి బ్యూటిఫుల్ గర్ల్. అయితే నేను అబద్ధం చెప్పాను. చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు. ఈరోజు ఆయన కూడా, మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, నేను జమీందారు అని చెప్పాను, నేను పేద అమ్మాయిని. మరి ఎవరు నాకు ఎవరు లేరు అంటూ వాళ్ళిద్దరిని అడిగింది. మీ ఇద్దరు నన్ను ప్రేమించారు, నేను కూడా ప్రేమించాను, నన్ను మీరు పెళ్లి చేసుకోనండి అని అడిగింది ఆ అమ్మాయి. వాళ్ళు అన్నారు, మేము ధనవంతులం, నువ్వు ధనవంతురాలవని చెప్తే నిన్ను ప్రేమించాం. నువ్వు అబద్ధం చెప్పావు జమీందారు బిడ్డమని. జమీందారు బిడ్డమని అబద్ధం చెప్తే ప్రేమించినాం. ఇప్పుడు నువ్వు పేదదానివి, దిక్కులేని దానివి, అనాథవు, అమ్మ నాన్న ఎవరు లేరు. సో నిన్ను ప్రేమించింది పొరపాటు అయింది, మా ప్రేమను మర్చిపో, నిన్ను మేము పెళ్లి చేసుకోం, నీవు అర్హత నీకు లేదు. ఒక్కసారి అమ్మాయి షాక్ తినది. వాళ్ళ నాన్న కూలి పని చేసి నెలకు డబ్బులు పంపేవాడు, పాకెట్ మనీ. సో 3వ రోజు, ఇప్పుడు ఎవరు ఇస్తారు డబ్బు? నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఏ ఇంటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? 3వ రోజు రాత్రి వేదన, దుఃఖం భరించలేక తన రూములో ఉన్న ఆడపిల్లలకి ఇదంతా చెప్పి అదే ట్రైన్ కింద, అదే స్థలంలో ఈఎంఐ పడింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది ఈ విషయం. అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, మంచి భవిష్యత్తును నాశనం చేసుకున్నది. కారణం ఈ అమ్మాయి చెప్పండి, ఎవరికి ప్రియురాలైంది? లోకానికి, పాపానికి, స్నేహానికి. అర్థమైందా బాయ్స్ అండ్ గర్ల్స్? మీరు కాలేజ్ చదువుతూ ఉంటారు, మీ క్లాస్మేట్స్ కొందరు ఉంటారు, మీ దగ్గరికి కావాల్సికి వచ్చి నీ పేరు అనుకుందాం, నీ పేరు ఏదో పేరు, ఏంటమ్మా రేపు ఏం క్లాస్ ఉందా అంటాడు. వాడికి టైం టేబుల్ తెలుసు, ఏ పీరియడ్ తెలుసు. నువ్వేమంటావు? నా దగ్గరకు వచ్చాడు, నేను చాలా కరీనా కైఫ్ మాదిరి ఉన్నాను, కత్రీనా కైఫ్ మాదిరి ఉన్నాను, ఐశ్వర్య రాయ్ మాదిరి ఉన్నాను కదా, నన్ను కాబట్టి అడిగినాడు. వెంటనే కబుర్లు చెప్తావు,
సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, మొబైల్ తీసుకుంటావు, సాయంత్రం పిక్నిక్ వస్తావా, క్యాంటీన్కి వస్తావా, ఆ ముచ్చట్లు స్నేహాలు, అడుగు వేసి 7 అడుగులు వేసి ఆఖరుకు ట్రైన్ కింద పడేదాకా వెళ్తారు అందరు గ్యారెంటీ. గర్ల్స్ బీ కేర్ఫుల్. మీ వయసు నాకు తెలియదు, మీ చదువు నాకు తెలియదు, కానీ వందల మంది యవనస్తుల జీవితాలలో ఇది జరిగేది ఫ్యాక్ట్. ఇప్పుడు దానియేలు చెప్పండి, ఎవరికి ప్రియుడు అయినాడు? ఎవరికి ప్రియుడు చెప్పండి? ఎవడన్నా కొంతమంది వచ్చి ఐ లవ్ యూ సో మచ్ అంటాడు, నువ్వు మూర్ఛలు కింద పడకూడదు, యూ ఫూల్ డోంట్ లవ్ మీ అని చెప్పాలంటే. అర్థమైందా? యూ ఫూల్ డోంట్ లవ్ మీ. అరే నన్ను కదా ప్రేమించేది, వాక్యాన్ని ప్రేమించు, మీ అమ్మను ప్రేమించు, మీ నాన్నను ప్రేమించు అనాలి. ఎందుకంటే యవన బిడ్డలు చాలామంది కదండి. మా కాలేజ్, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్గా ఉంటాను. నా రిటైర్ అయిపోయాను, బట్ స్టిల్ దేవుడు నన్ను బహుగా దీవించినాడు. అనేక మంది యవనస్తులను చూస్తూ ఉంటాను. ఒక అమ్మాయి ఉండింది మా కాలేజీలో, మార్వాడి గర్ల్, కాలేజీలో బ్యూటిఫుల్ గర్ల్, చాలా చక్కగా ఉంటుంది, మహాధనవంతురాలు, 4-5 కార్లు ఉంటాయి, చక్కగా ఉంటుంది, తెలివి కలది, అందమైన అమ్మాయి, కాలేజ్ బ్యూటీ. ఆ అమ్మాయి రక్షించబడింది. వాళ్ళ నాన్నమ్మ మారుమనసు పొందారు. చాలామంది వెంటబడి నిన్ను చేసుకుంటాము, నీకోసం మేము క్రైస్తవులకు మారుతామని చెప్పేది. ఆ అమ్మాయి నా కూతురు మాదిరి నా దగ్గరికి వస్తూ ఉండేది, నా రూమ్కు. నేను చెప్తూ ఉండేవాడిని, కేర్ఫుల్గా ఉండాలి పాప అని. నేను క్లాసులు కూడా గాస్పల్ చెప్తూ ఉంటాను. నా లైఫే ఒక గాస్పల్ వాళ్ళకి. హౌ ఐ టీచ్, హౌ ఐ లివ్, హౌ ఐ స్పీక్, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ ఫెలోస్. సరే, ఆ అమ్మాయిని కేర్ఫుల్గా ఉండమని చెప్తూ ఉండేవాడిని. ఆ అమ్మాయి వెంట ఎంపీ కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు, మా మినిస్టర్ కొడుకులు వెంటబడేవారు. పల్లెత్తి కూడా చూసేది కాదు. ఎవరన్నా వచ్చి అడిగితే చాలా ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఒక అడుగు వేసేది కాదు. ఆఖరికి అమ్మాయి చక్కగా బీటెక్ పాస్ అయింది, అమెరికాకి వెళ్ళింది, చక్కగా జాబ్ చేసింది. ఆ అమ్మాయి పెళ్లి కోసం ప్రార్థన చేశాం. ఒక 6 నెలల తర్వాత అమ్మ, నాన్న, ఈ అమ్మాయి ముగ్గురు వచ్చి నాకు పెళ్లి కార్డు ఇచ్చారు. ఏంటమ్మాయి అంటే, అంకుల్ మా నాన్న వాళ్ళు చూశారు, చక్కటి సంబంధం, మంచి ఆత్మీయుడు, మంచి బిలీవర్, చక్కగా ఉంది అమెరికాలో ఈరోజు. ఒకవేళ వెంటబడిన వాళ్ళతో వెళ్ళిపోయింటే ఆ అమ్మాయి బ్రతుకులు మరొక విధంగా ఉండేది. అర్థమైందండి? ఎందుకు చెప్తున్నాను విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే లోకానికి, పాపానికి, సైతానుకు ప్రియులారు కాకూడదు. ఇప్పుడు దానియేలు చెప్పండి అమ్మా, ఎవరికి ప్రియుడైనాడు? దేవుడేమన్నాడు? దానియేలు నీవు నాకు బహుప్రియుడు. ఒక మాట చెప్పాలి ముందుకు వెళ్ళకముందు. మా ఇంట్లో ప్రతి ఫ్రైడే యవనస్తులకు మీటింగ్ పెడతాను. యవనస్తులు అందరికీ, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, దాదాపు ఒక 30 మంది వస్తారు యవనస్తులు. ప్రతి ఫ్రైడే పెడతాను, 30-40 మంది వస్తారు. సరే, కొంతమంది వాక్యం విన్నారు, రక్షించబడ్డారు, చక్కగా జాబ్ చేస్తున్నారు. ఆ మధ్యలో చాలామంది వాక్యం విని కొంతమంది నిర్లక్ష్యపడి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను ఇట్లా 3 days పరిచర్యకి వెళ్ళి తెల్లవారుజామున 4-4:30కి కర్నూలులో బస్సు దిగాను. కర్నూలులో బస్సు దిగిన వెంటనే ఆటో వాళ్ళు వస్తారు కదా, ఆటో కావాలంటే అడిగాను, వస్తారా బాబు అని. కొంచెం గడ్డ పెంచుకున్నాడు, ముఖమంతా బాడీ మారిపోయింది. అడిగాను, బాబు మాది పలానా వీధిలో. వాడు అన్నాడు, సార్ నాకు మీ ఇల్లు తెలుసు అన్నాడు. అంటే వాడు ఎవడు మన చర్చి వాడు ఏమనుకున్నాను, ఇల్లు తెలుసు అన్నాడు. సరే బాబు ఎంత ఇవ్వాలంటే, సార్ ఎంతో కొంత ఇద్దరు లేండి సార్ అన్నాడు. అరే చెప్పురా బాబు. సార్ రండి సార్, పర్లేదు అన్నాడు. నా సూట్ కేసు మోసాడు, బ్యాగు బ్రీఫ్ కేసు పెట్టాడు, కూర్చున్నాను. చెప్పాను లెఫ్ట్ రైట్ అని చెప్తాం కదా. వాడు, సార్ నాకు మీ ఇల్లు తెలుసు, మీరు ప్రశాంతంగా ఉండమన్నాడు. 15 గంటకి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత బ్రీఫ్ కేసు పెట్టాడు, బ్యాగ్ బయట పెట్టి నేను డబ్బులు ఇవ్వబోయాను. తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో కొంచెం చలిగా ఉంది. వాడు అంటున్నాడు, సార్ డబ్బులు వద్దు సార్ అంటున్నాడు. మామూలుగా ఆటోడు ఎవడు వద్దండు, ఇంకా 10 రూపాయలు ఎక్కువ అడుగుతాడు. సార్ ఖాళీగా వెళ్ళాలి, రిటర్న్లో బాడుగా ఉండదు, 10 రూపాయలు ఎక్కువ అడుగుతాడు. నేను అసలు వాడు డబ్బులు వద్దు అంటున్నాడు. ఇదేంటి బాబు వద్దంటున్నావంటే, వాడు నా వైపు చూసి కళ్ళమ్మడి నీళ్లు గారుస్తున్నాడు. నాకు అర్థం కాల, నీళ్ళు ఏడుస్తున్నాడు.
నేను కొంచెం ఆలోచించి చూస్తే వాడెవడో కాదు, నా యొక్క బీటెక్ స్టూడెంట్. అంటే మా కాలేజీలో నా స్టూడెంటు బీటెక్ చదువుతున్నాడు, కానీ బీటెక్ పాస్ అవ్వలేదు, బీటెక్ ఫెయిల్ అయినాడు, సబ్జెక్ట్స్ మొత్తం ఫెయిల్ అయిపోయాడు. ఈ లోపల పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. బ్రతకాలంటే అవమానకరం కాబట్టి రాత్రిపూట వాడు ఆటో తోలుతూ ఉన్నాడు. అదే వాడి క్లాస్మేట్స్ కొందరు ఉన్నారు, అదే వాడి క్లాస్మేట్స్. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి మరి ఫారిన్ వెళ్ళాలి విమానం ఎక్కి. హైదరాబాద్ నుంచి బాంబే నుంచి విదేశాలకు వెళ్ళాలి. హైదరాబాద్లో నేను విమానం ఎక్కబోతుంటే ఒక వ్యక్తి నాకు వచ్చి నమస్కారం సెల్యూట్ కొడుతున్నాడు. వాని సెల్యూట్ ఎలా ఉందంటే చాలా గౌరవంగా ఉంది, చాలా ప్రేమతో ఉంది. చాలామంది వాళ్ళ సెల్యూట్ మొఖాన పడేస్తారు, పెట్టకపోతే ఏడుస్తారో వీడు అన్నాడు. అర్థమైందా? వాని సెల్యూట్ ఎలా ఉందంటే ప్రేమతో చాలా గౌరవంగా ఉంది. వాని చూపులు ఎలా ఉన్నాయంటే, సార్ మీరు నన్ను మర్చిపోయినారు కానీ నిన్ను మర్చిపోలేదు సార్ అన్నట్టు ఉంది. గమనిస్తాం, కొంతమంది నమస్కారం పడేస్తారు కదమ్మా, కొంతమంది చాలా గౌరవంగా చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా కదా? ఇప్పుడు మీరు ప్రైజ్లాట ఊలాట పడేస్తారు కొంతమంది భక్తిగా చెప్తూ ఉంటారు. వెంటనే నేను అడిగాను వాని దగ్గర తీసి, బాబు సారీ నాకు గుర్తు రావటం లేదు, ఎవరయ్యా నువ్వు అన్నాను. అప్పుడు వాడు 2 చేతులు కట్టుకొని, సార్ మీ శిష్యుని నేను, మీ ఇంటికి వచ్చాను, మీరు కాలేజీలో పాఠం చెప్పారు, మీ శిష్యుని నేను, నా పేరు ఇది, పలానా సంవత్సరం బీటెక్ పాస్ అయ్యాను, ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద ఉద్యోగము, ఇది నా కార్డు. నన్ను భుజం తట్టి తీసుకెళ్ళి క్యాంటీన్లో టీ కాఫీ తాపి నేరుగా విమానంలోకి ఎక్కి కూర్చోబెట్టి సెక్యూరిటీ మొత్తం నేనే సార్. ఇక్కడ ఒక స్టూడెంట్ ఏమో ఎయిర్పోర్ట్లో అధికారిగా ఉన్నాడు, ఒక శిష్యుడేమో చెప్పండి ఆటో దోలేవాడుగా ఉన్నాడు. అర్థమైందా? ఒకవేళ నేను మళ్ళా వస్తాను అనుకుందాం మీ యొక్క ఒట్టి చెరుకూరుకు, నేను అడిగే 3 అడుగుతాడన్నా నా శిష్యుడు కనపడితే నేను అడిగేది 3 మాటలు, వాట్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ. అర్థమైందా మీకు అందరికీ? ఏమో మీరేం నాకు తెలియదు కానీ మీ చదువులు వాట్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ అంటే అర్థం ఏంట్రా బాబు? వాట్ ఆర్ యూ అంటే ఏం చేస్తున్నావు, వేర్ ఆర్ యూ ఎక్కడున్నావు, హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు. అవునా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, వాట్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ. కానీ చదువు వచ్చారు మీకు ఏమన్నా? పొట్టకొస్తే ఏబీసీ అక్షరాలు ఉన్నాయా కదా? చాలామందికి చదువు లేదు. సరే చూద్దాం. సో అడుగుతాను, అప్పుడు వాళ్ళు చెప్తారు కొంతమంది, సార్ ఐ యామ్ ఇన్ లండన్, ఐ యామ్ ఇన్ ఆస్ట్రేలియా, ఐ యామ్ ఇన్ సో అండ్ సో, క్షేమంగా ఉన్నాను. అలాగే అడుగుదాం, దానియేలు నువ్వు బహు ప్రియుడు కదా, ఏమన్నాడు దేవుడు చెప్పండి? 3 సార్లు. ఎలా ప్రియుడయ్యాడు, ఎలా దీవించబడ్డాడు? మీరందరూ దేవుని ఉద్దేశం ఏంటంటే గొప్పగా ఎదగాలి, ఫలించాలి. మన ఉదయకాలం విన్నాం, యోసేపు ఫలించడి కొమ్మ. ఎలా అయ్యాడు? ఊరికే కాల. చూడు, ఒక వ్యక్తి దేవునికి బహు ప్రియుడైతే జరుగుతారు. ఏం చెప్తాడు అందుకుందాం. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు 1వ అధ్యాయం చదువుకుందాం. దయచేసి రండి, నేను చదువుకుందాం. రెడీ? 15 చదవండి. 15వ ఎవరైనా 15వ వచనం ఏనైనా చదువు. 10 దినములైన పిమ్మట, ఏనైనా తెలుగు చక్కగా చదువురా. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను. అర్థమైందా? గర్ల్స్ మీరు చదవటం లేవు ఇక్కడ. చదువచ్చా నీకు? తెలుగు నీకే చదువు ఒకసారి గట్టిగా. ఇలా పట్టుకో, బైబిల్ ఎత్తి పైకి, ఇలా పట్టుకో పైకి, చదువు ఇప్పుడు గట్టిగా చదువమ్మా. ఎవరైనా బాగా చదవరా? నువ్వు చదువురా బాబు. నీ పేరేంటి? ఏనైనా? ఇమ్మానియేలు, భాగ్యరాజు. చదువు భాగ్యరాజు. ఇలా పైకెత్తి గట్టిగా, ఇలా పైకెత్తి, ఇంకా తల ఇంకా బైబిల్ పైకెత్తు, ఇంకా పైకెత్తు కొంచెం. ఇప్పుడు చదువు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరూ అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కొంచెం గుణింతాలు ఒక్కరు నేర్చుకోవాలరా.
ఏం చదువుతారా నాయన మీరు అందరు. నేను తెలుగు పాఠం చెప్పలేను కానీ 10 దినములైన తర్వాత రాజు భుజించు భోజనము అంటే కొంతమంది రాజుగారి భోజనం తింటున్నారు. వీళ్ళేమన్నారు, ఉదయం నేర్చుకున్నాం రాజుగారి భోజనం మాకు వద్దు, మాకేం కావాలి చెప్పండి, శాకాహారం పెట్టమన్నాడు. అర్థమైందా? సింగపూర్ మీరు వెళ్ళాను, నేను సింగపూరు చాలాసార్లు వెళ్ళాను. సింగపూర్కి వెళ్తే వాళ్ళు తింటారా బాబు మాంసము? బకెట్లు పెట్టేస్తారు అంతే. సరే, విషయం ఏంటంటే బలమైన ఆహారం తింటారు, ఏం తినకూడదని కాదు. వీళ్ళు అన్నారు రాజు భుజించు భోజనం మాకొద్దు, రాజు తాగే పానీయం మాకొద్దు, శాకాహారం, ప్యూర్ వెజిటేరియన్. అలా యజమాని అన్నాడు, అయ్యా రాజుగారి పిల్లలు రాజుగారి భోజనం తినకుండా మీరేంటంటే వద్దయ్యా బాబు 10 దినాలు పరీక్షించమన్నాడు. సరే, వాళ్ళు ఏం చేశారు, రాజు భుజించు భోజనం తినకుండా ప్యూర్ వెజిటేరియన్ శాకాహారం అంటే అన్నం పప్పు చింత చిగురు పప్పు తిన్నారు. 10 దినములైన తర్వాత రాజు భుజించు భోజనం ముఖములు వీరి ముఖాలు చూస్తే చెప్పండి ఎవరి ముఖాలు బాగున్నాయి చెప్పండి, ఎవరి ముఖాలు భోజనం ఎవరు ఉన్నా చూడండి. రాజు భోజనం భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను. ఇప్పుడు వీరి ముఖాలు ఎలా ఉన్నాయి చెప్పండి, వీరు ఎలా ఉన్నాయి ముఖాలు? సౌందర్యంగాను కలగా ఉన్నాయి. మొట్టమొదటి ఆశీర్వాదం, ఒక వ్యక్తి యవనస్తులు ప్రత్యేకంగా దేవునికి బహు ప్రియులైనందువల్ల చూద్దాం ఎలా అయ్యాడో. ఈ వ్యక్తులు దేవునికి బహు ప్రియులైనందువల్ల వీరి ముఖాలు ఎలా అని చెప్పండి, సౌందర్యంగాను కలగా ఉన్నాయి. సౌందర్యము కలగా ఉండాలంటే అర్థమైందేనా, బ్యూటీ పార్లర్ పోనక్కర్లేదండి. అర్థమైందేనాయన? గుంటూరులో భయంకరంగా ఉన్న బ్యూటీ పార్లర్లు పెద్ద బిజినెస్ ఇప్పుడు అది, బ్యూటీ పార్లర్లు. ఏనాయనా శుభ్రంగా స్నానం చేసేదో కొంచెం శుభ్రంగా ఉండొచ్చు, కానీ సౌందర్యము కలగా రావాలంటే ఒక వ్యక్తి లోకానికి ప్రియురాలైతే కాదు, దేవునికి ప్రియమైన వ్యక్తి అయితే. ఇప్పుడు దానియేలు 3 స్నేహితులు చెప్పండి ఎవరికి ప్రియులైనారు? దేవునికి. ఏమన్నాడు దానియేలు, నీవు నాకు బహు ప్రియుడు. ఒక వ్యక్తి దేవునికి ప్రియుడైతే, దేవునికి ప్రియమైన వ్యక్తి అయితే, దేవునికి ఇష్టమైన వ్యక్తి అయితే వారి ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? సౌందర్యముగాను తర్వాత కలగాను ఉంటాయి. మీరు కూడా అంటే స్నానం చేయొద్దని కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోకూడదని కాదు. మీరు అందరూ చూస్తారా ఫెయిర్ అండ్ లవ్లీ? ఇవన్నీ దాని పేరు మార్చారు, ఫెయిర్ అండ్ లవ్లీకి. ఏం పెట్టారు చెప్పండి? ఫెయిర్ అండ్ లవ్లీకి ఏం పేరు పెట్టారు? అరే తెలియదా మీకు అందరికీ? సిగ్గుపడుతున్నారేమో. ఏం పెట్టారు నాయన? అరే ఫెయిర్ అండ్ లవ్లీ. సరే వదిలేద్దాం. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి సౌందర్యముగాను కలగాను, భౌతికంగా ఆత్మీయంగా. బైబిల్లో ఉంది, అందము మోసకరం సౌందర్యము వ్యర్థం. ఉందా సామెతల గ్రంథంలో? బైబిల్ చదవటం వల్ల ఎప్పుడు. సరే, విషయం ఏంటంటే మొట్టమొదటి ఆశీర్వాదం, ఒక వ్యక్తి దేవునికి ప్రియమైన వ్యక్తి అయితే, దానియేలు మాదిరి, దానియేలు నాకు బహు ప్రియుడవైతే వాళ్ళు పొందే మొట్టమొదటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే సౌందర్యముగాను తర్వాత కలగాను. అర్థమైంది నాయన? సౌందర్యముగాను కలగాను. రెండవ చదువుకుందాం రండి. 17వ వచనం చదవండి. ఎవరైనా నాయన యంగ్ బాయ్స్ చదవండి. నువ్వే చదవరా భాగ్యరాజ్? చదవరా, గట్టిగా చదువు. ఏం చదువుతున్నారా భాగ్యరాజు? ఎన్నో క్లాస్ చదువుతున్నాను? ఇంటర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యావా? ఎన్ని వచ్చాయి మార్కులు? ఎంపీసా బైపీసా? ఏ మీడియం? ఎన్ని అడుగుతా పంతులు గారిని. ఇంటర్మీడియట్ పాస్ అంటే ఎట్లా? తెలుగా ఇంగ్లీష్ వగేరా వగేరా. చదువురా భాగ్యరాజు. ఈ 4 బాలుర సంగతి ఏదనగా, ఎవరు నన్ను చదివేది? అమ్మాయి నువ్వా? చదువు. దేవుడు వారికి ఏమిచ్చాడంట? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు. ఏమిచ్చారా బాబు దేవుడు వీరికి? ఏమిచ్చాడు చూడండి 17వ వచనం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు ఏమిచ్చాడు వారికి? జ్ఞానం. బాగా విందాం. వీళ్ళకి దేవుడు ఏమి చెప్పండి? జ్ఞానం. అంటే
జ్ఞానం ఇచ్చాడు. కారణం వీళ్ళందరూ దేవునికి ఏమయ్యారు? దేవునికి ఏమయ్యారు చెప్పండి? దేవునికి ప్రియులైనారా బాబు. మీకు జ్ఞానం రావాలంటే లోకానికి ప్రియులు కాకండి. ఇప్పుడే చెప్పాను, ఎవడో వచ్చి ఐ లవ్ యూ సో మచ్ అంటే నువ్వు ఉబ్బి తబ్బిపోయిపోతే గుండు సన్న మార్కులు వస్తాయి. ఏరా వింటున్నా భాగ్యరాజ్? మనోడు 6th క్లాస్ బాయ్ కదా, కొంచెం అమూల్ బేబీ ఫుడ్ మాత్రం వింటున్నారా? సో ఇప్పుడు ఈ నలుగురు చెప్పండి ఏం పొందారంట? జ్ఞానం. జ్ఞానం కదా, ఎంత గొప్ప దేవుడు! జ్ఞానం. తర్వాత సకల శాస్త్ర ప్రవీణత. సకల శాస్త్ర ప్రవీణత. నువ్వు ఎంపీసీ కదరా భాగ్యరాజ్? మ్యాథ్స్ కదా, ప్యూర్ మ్యాథ్సా అప్లైడ్ మ్యాథ్సా ఏమో తెలియదు అంకులు అంటావు కదా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంగ్లీషు డల్గా ఉంటుంది. ఎవరన్నా ఎంపీసీ బైపీసీ ఉన్నారా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నీ ఏం చదువుతున్నావు? చిన్నగా చేయి గట్టిగెత్తి పైకి. ఎంపీసీ బైపీసీనా? ఎంపీ సెకండ్ ఇయర్లో ఉన్నావు కదా. కెమిస్ట్రీ ఉందా? ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ ఉంది తెలుసు కదా. ఇన్ఆర్గానిక్ మహా కష్టం, ఆర్గానిక్ ఇంకా కష్టం. అంత కష్టంగా ఉంటుంది. ఎంత కష్టమైనా నీవు దేవునికి బహు ప్రియురాలవైతే దేవుడు నీకు చెప్పండి జ్ఞానం ఇస్తాడు. నీకు అర్థం కానిదంటే ఏది ఉండదు. వీళ్ళ ముగ్గురికి దేవుడు ఏమి చెప్పండి? జ్ఞానం ఇచ్చాడు. రెండవది చెప్పండి సకల శాస్త్ర ప్రవీణత. ఎంత గొప్పదండి! ఇంత గొప్ప ఆశీర్వాదం. అంటే వీళ్ళకి అర్థం కాదంటే ఏముండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు అందరికీ. కొంచెం దాటిపోయిన ఏం బాధపడకండి. టీ కాఫీ ఉందా? ఉంటుంది తమ్ముడు ఏమన్నా? సరే, టీ కాఫీ లేకపోవచ్చు, రాత్రికి మళ్ళీ బిర్యానీ తినొచ్చు, అందరం కొంచెం విందాం. మా కాలేజీలో నేను చెప్పాను కదా, మా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెడతాను. 30-40 మెంబర్స్ వస్తారు. దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఐసెట్ తమ్ముడు ఏం వద్దులేదు, కాఫీ టీ వద్దులేదు తమ్ముడు, నా మాట విందాం. నేను అందరు వింటున్నారా? చల్లటి నీళ్ళు తాగుతాం, గొడవ లేదులేండి తమ్ముడు, సారి క్షమించాలి. అందరు వింటున్నారా? మా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెడతాను. 30-40 మంది పిల్లలు వస్తారు. నేను కొన్ని యూనివర్సిటీస్కి క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాను. ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి. నా పేపర్ చాలా కష్టంగా ఉంటాయి. ప్రేమతో మాట్లాడతాను కానీ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. వంకాయ తోటకాడ మామ అంటే ఒప్పుకున్నాను అన్నమాట. తెలుసు కదా, మామ అంటే మామే, వంకాయ తోటకాడ మామకి ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మా పిల్లలు నా దగ్గరకు వచ్చి, సార్ మీ క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా ఉంటుంది, మీరేదో ప్రేమతో మాట్లాడతారు, అలా ఉండాలి, అది పద్ధతి. కనీసం ఇంపార్టెంట్ 10 చెప్పమంటారు, 10 చెప్పమంటారు. అరే చెప్పకూడతారు బాబు అంటే అడుగుతారు బతిమలాడి 10 క్వశ్చన్స్ చెప్పని. సరే పోనీలో మన పిల్లలని అటు ఇటు 10 చెప్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే వాళ్ళకి తెలుసు నేను పేపర్ సెట్ చేస్తాను కొన్ని యూనివర్సిటీస్కి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి. ఇంకా వీళ్ళంతా పనికి వాళ్ళంటే సార్ మేము 10 కూడా చదవలేము, 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పమంటారు. 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పమంటారు. 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తా చదవమని. ఎంత దరిద్రులు అంటే క్వశ్చన్ పేపర్లో 5 రాయకుండా 3 రాసి కింద రాస్తారు ప్రైజ్ ద లార్డ్ సార్ అని. వింటున్నారు అందరు? అంటే వాళ్ళకి ఏమి లేదు చెప్పండి, జ్ఞానం లేదు. అది పాయింట్, జ్ఞానం లేదు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, మహా తెలివి కలవాడు. క్వశ్చన్ పేపర్లో 10 ఇస్తే 5 రాయమంటాం, ఛాయిస్ ఉంటాయి కదా. వాడు అంత తెలివి కలవాడంటే మంచి బిలీవర్, చాలా పేదవాడు, పుస్తకాలు కూడా సరిగా ఉండవు, మంచి భక్తి గలవాడు, ప్రార్థన పరుడు, ప్రేయర్ మీటింగ్ ఖచ్చితంగా వస్తూ ఉంటాడు, మంచి విధేయుడు. వాడు ఏంటంటే పైన రాస్తాడు ఆన్సర్ పేపర్ మీద, మాస్టర్ గారు యు కరెక్ట్ ఎనీ 10 క్వశ్చన్స్ను ఒక్కొక్క క్వశ్చన్ 2 విధాలుగా జవాబు రాసి పైన హెడ్డింగ్ రాస్తాడు, నీ బుద్ధి పట్టినాయి 5 దిద్దుకోరా బాబా అని. వీళ్ళేమో చెప్పండి 3 రాసి ప్రైజ్ ద లార్డ్ రాస్తాడు. వాడేం చెప్పండి 10 క్వశ్చన్స్ 2 విధాలు రాసి పైన అంటాడు యు కరెక్ట్ ఎనీ 5. మీరు అలాంటి వాళ్ళగా ఉండకండి. వింటున్నారు భాగ్యరాజ్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినవాడు, నీ పేరేంట్రా బాబు? ఏమైనా అశోక్ చక్రవర్తి పేరు పెట్టుకున్నావు, కనీసం నువ్వు ఇంటర్మీడియట్ అని పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, దేవునికి బహు ప్రియులైనందువల్ల వీళ్ళు పొందిన మొదటి ఆశీర్వాదం, వారి ముఖాలు ఎలా ఉన్నాయమ్మా? సౌందర్యంగానూ కళగానూ ఉన్నాయి. వింటున్నారా?
మీరు చాలామంది ఇంట్లో ఏడుస్తారు, నాకు ఫెయిర్ అండ్ లవ్లు కావాలి, లేకపోతే కాలేజీకి పోను అంటారు. బుద్ధిహీనంగా ఫెయిర్ అండ్ లవ్ ఆడచకండి. నాకు ఫలానా పాండ్ సోపే కావాలి, డవ్ సోపే కావాలి, లేకపోతే మళ్ళా మార్గో సోపే కావాలి. చాలామంది అలా మలాద పెట్టేవాళ్ళు ఉంటారు. అలా ఉంటే సౌందర్యం రాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి వీళ్ళందరూ ఎవరికి చెప్పండి? దేవునికి బహుప్రియులయ్యారు. సో ఒక వ్యక్తి దేవునికి బహుప్రియులైతే వాళ్ళు పొందిన మొదటి ఆశీర్వాదం ఏంటి? ముఖాలు సౌందర్యముగాను కలగా ఉన్నాయి. రెండవది, దేవుడు వారు చెప్పాడు, జ్ఞానం ఇచ్చాడు. సకల శాస్త్రం, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే వాళ్ళకి అర్థం కానిదంటే ఏమీ లేదు. అర్థమైందండి? అలా ఉండాలి మనమందరం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవునికి బహుప్రియులు కావాలి. రండి, మూడవది, వీళ్ళు పొందిన ఆశీర్వాదం ఏంటి? వీళ్ళు పొందిన ఆశీర్వాదం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. చదువురు ఎవరైనా గట్టిగా బాయ్స్. 2:40 చదవండి. ఎనీ గర్ల్ కెన్ రీడ్ అదర్వైజ్. అరే ఇంతసేపా ఏంటో నాయన చదువులు. అక్క వీళ్ళు చదవాలి, చదవండి ఎవరైనా. నువ్వు చదవ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి చదువు, సెకండ్ ఇయర్ అమ్మాయి చదువు. నాకు వినపట్టం లేదురా నాయన. రాజుకు నెబుకద్నెజరు ఏనాయనా నేను చెప్తా చదవండి. రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. రాజైన నెబుకద్నెజరు చెప్పండి, ఎవరికి చెప్పండి సాష్టాంగ పడ్డాడు? దానియేలు ఒక యవనస్తుడు. ఇంకా చెప్పాలంటే ఒక యుద్ధ ఖైదీ. 2వ అధ్యాయం చదువుకుందాం రండి. 25వ వచనం చదవండి త్వరగా. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. అంటే నెబుకద్నెజరు రాజు యెరూషలేముకి వెళ్ళాడు, యెరూషలేమును దండెత్తినాడు, అందులో ఉన్న ఖజానా మొత్తం తీసుకొచ్చాడు. ఖజానాతో పాటు కొందరు యవనస్తులను ఖైదీలుగా పట్టుకొచ్చాడు. అంటే యుద్ధము యొక్క ఖైదీలలో దానియేలు ఒక యుద్ధ ఖైదీ అంటే చెరగా వచ్చిన వ్యక్తి. ఇప్పుడు చెరగా వచ్చిన ఒక యవనస్తుడు యుద్ధ ఖైదీగా ఉన్నవాడు. అలాంటి యవనస్తునికి చెప్పండి, నెబుకద్నెజరు ఆ దినాల్లో 80 పెద్ద జిల్లాలు ఉన్నాయి. అటువంటి దేశానికి అధినేత ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. అలాంటి వ్యక్తి ఈ యొక్క దానియేలుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక చిన్న వ్యక్తిని దేశం యొక్క చక్రవర్తి నమస్కారం చేసి గౌరవిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు భాగ్యరాజు ఉన్నాడు, లేదా అశోక్ ఉన్నాడు. వింటున్నారు? అశోక్, నీ పేరు అశోకే కదా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చాం. సపోజ్ అశోక్ను వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపాల్ అనుకుందాం. వాళ్ళ ప్రిన్సిపాల్కి జీతం 1,00,000 రూపాయలు ఉంటుంది అనుకుందాం. అవునా? 1,00,000 రూపాయలు ఉంటుంది. ప్రిన్సిపాల్ కారు ఉంది. వాళ్ళ అశోక్ దగ్గరికి ప్రిన్సిపాల్ వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే మనోడు అశోక్ వీడియో తీసి వాట్సాప్ తీసి ఇండియా మొత్తం పంపిస్తాడు. ఒరే బాబు ఇదేందిరా నాయన. ఇప్పుడు భాగ్యరాజు ఉన్నాడు. ఏరా భాగ్యరాజు, నువ్వు కూడా కొంచెం బాగా బలంగా ఉన్నావు కదా. వీడున్నాడు చిన్నోడు, నీ పేరేంట్రా? సచిన్ టెండూల్కరా? కాదు. సో మిస్టర్ మహేంద్ర సింగ్ ధోని మాదిరి. ఏరా మంచిది. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఒకవేళ ప్రిన్సిపాల్ గౌరవిస్తే ఇండియా మొత్తం చెప్పుకుంటాం. దానియేలు ఒక యవనస్తుడు. అతని వయసు అప్పుడు 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండవంట. దానియేలు ఎంత గొప్ప వ్యక్తి అంటే తను 80 ఏళ్ళు బ్రతికినాడు. 4 చక్రవర్తులు చూసినాడు. నెబుకద్నెజరు, అలాగే బెల్షాజరు, అలాగే తర్వాత ఇంకొంత 2 రాజులను చూశాడు ఆయన. అంటే ఏనైనా దర్యావేషు, కోరేషు, 4 చక్రవర్తులు. అలాంటి వ్యక్తి, యవనస్తుని వ్యక్తి ఏంటంటే రాజుగారికి కళ వచ్చింది. మాటలు చెప్పుకుందాం. రాజుగారి కళగా అన్నాడు, కళను మర్చిపోయినాడు. జ్ఞానులు అందరిని పిలిచి, ఓ జ్ఞానులారా, నేను కళగా అన్నాను, నా కళ మర్చిపోయినాను, మీరేం చేయాలి? ఇప్పుడు కళ చెప్పాలి, కళ యొక్క భావం చెప్పాలి. వాళ్ళు అన్నారు, ఇదేమన్నారా బాబు, నువ్వు కళ చూస్తే భావం చెప్తావు అన్నారు.
వీళ్ళన్నాడు, నేను కళ మర్చిపోయినాను. మీ తలకాయలు మెడకాయలు తలకాయలు ఉండవు, మీరు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలన్నాడు. దానియేలు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు. రాజుగానే నా కళ చెప్తాడు, కళ యొక్క భావం చెప్తాడు. రాజు స్టన్ అయిపోయి, నీకంటే మించిన జ్ఞానం గలవాడు ఇంకా ఎవరు లేరని చెప్పి అంత గొప్ప రాజు వచ్చి ఈ దానియేలుకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎంత గౌరవం కదా! ఇంత గౌరవం చెప్పండి దానియేలుకి ఎలా వచ్చిందంటే, దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? దేవునికి బహు ప్రియుడయ్యాడు. అర్థమైందా? అంటే ఈ విధంగా దీవించబడాలంటే యవన కాలంలో లోకానికి లేదా మీ వెంటబడే వారికి, మీ వెనక వచ్చుచున్న వారికి, లేదా ఎవరైనా కావచ్చు, వాళ్ళ వలలో చిక్కుబడి, వాళ్ళ మోస మాటలతో చిక్కుబడి వారికి ప్రియులవైతే నిత్య నరకములో ఉంటాం. కానీ వాటికి దూరంగా ఉండి దేవునికి ప్రియులైతే ఇది రాజుల చేత గౌరవించబడతావు, హెచ్చించబడతావు. చదువుకుందాం రండి. 2వ అధ్యాయంలోనే ఒక చదువుతాం చూడండి, 48వ వచనం చదవండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. చూడండి, అతనికి అనేకమైన గొప్ప ఏం చెప్పండి బహుమానాలు దానములిచ్చి బబులోని యొక్క సంస్థానం అంతటి మీద చెప్పండి అధిపతి. అధిపతి అంటే ప్రధానమంత్రి. ఏ ప్రిజనర్ ఆఫ్ వార్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఒక యుద్ధ ఖైదీ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు. ఆశ్చర్యమా? ఇప్పుడు భాగ్యరాజు ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ ఇయర్కి వచ్చాడు. రేపు వాళ్ళ కాలేజీకి అనుకుందాం వాడే ప్రిన్సిపాల్ అయ్యాడు అనుకుందాం, కావచ్చు. ఏరా వాడే అప్పుడు అశోక్ ఉన్నాడు, కాలేజీకి ప్రిన్సిపాల్ కావచ్చు, ఒక పెద్ద కారు కొంటాడు. అప్పుడు మేము బ్రతికుండి ఏ అశోక్ బాగున్నావంటే ఎవరయ్యా నువ్వు తెలియదంటే ఈ మనిషి. అంటే దేవుడు దానిని హెచ్చించి ఒక యుద్ధ ఖైదీగా ఉన్న వ్యక్తిని దేశానికి ఏం చెప్పండి ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత గొప్పగా దీవించబడ్డాడు. కారణం దానియేలు చెప్పండి దేవునికి ఏమయ్యాడు? అర్థమైందా? కొంచెం రండి ఒక మాట చెప్పిన ముగిస్తాను. బహుప్రియుడు ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు చదువుకుందాం రండి. నంబర్ 1 మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. ఏమన్నా అందరూ చదవండి. 1:8 రాజు భుజించు భోజనం, రాజు తాగే పానీయం పుచ్చుకొనికి తాను అపవిత్ర పారచు కొనకూడదని దానియేలు ఉద్దేశించాను. చాలు. మొట్టమొదటి తీర్మానం ఏంటంటే దానియేలు బహుప్రియుడయ్యాడు, ఇంత గొప్పగా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే దానియేలు యొక్క గట్టి నిర్ణయం. రాజు భుజించు భోజనం, రాజు తాగే పానీయం తిని తాగి తన దేహం అపవిత్రము కాకూడదని దానియేలు నిర్ణయించుకొనెను, ఉద్దేశించుకొనెను. అంటే అపవిత్రత నుంచి తన శరీరం మలినం కాకూడదు, తన శరీరం అపవిత్రం కాకూడదు. అపవిత్రత నుంచి తన శరీరాన్ని, మలినము నుంచి తన మనస్సును కాపాడుకున్నాడు. అర్థమైందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వ్యక్తి ఈ విధంగా దీవించబడాలంటే దేవునికి బహు ప్రియుడు కావాలి. ఒక వ్యక్తి దేవునికి బహు ప్రియుడు కావాలంటే మొట్టమొదటి అంశం ఏంటంటే పాపము నుంచి, శాపము నుంచి, లోక మలినము నుంచి, లోకం యొక్క అపవిత్రత నుంచి నీవు ఎంత దూరంగా ఉండి నీ శరీరాన్ని, నీ యొక్క దేహమును అపవిత్రత నుంచి, మలినము నుంచి కాపాడుకుంటావో మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవునికి నువ్వు బహు ప్రియుడై మొదటి స్టెప్. దీని అర్థం ఇంకొకటి కూడా ఉంది. యేసుక్రీస్తు రక్తముల ముందు కడగబడాలి. మనమందరం జన్మముతో పాపులం. దావీదేమన్నాడు? నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను గర్భధరించెను. జన్మముతో వచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. రెండవది తెలిసిన ప్రతి మలినము నుంచి దూరంగా ఉండాలి. అర్థమైందండి? చదవండి, కీర్తన ముగించుకుందాం. 51వ కీర్తనలో 2 నిమిషాలు ముగిద్దాం. 51వ దావీదు కీర్తన. దావీదు అనే నా మాట చదవండి. ఆ మాట 51వ దావీదు కీర్తన
నాయన చదవండి 3వ వచనం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాప గర్భము ధరించెను. ఇది పాపములో పుట్టిన వారిమి. పాపానికి జీతం ఉంది. ఏంటి ఆ జీతం? మరణం, నిత్య నరకం, అగ్ని ఆరాధన. జన్మముతో వచ్చిన పాపాన్ని, ఈ నరక శిక్షను యేసుక్రీస్తు రక్తములో కడుక్కోవాలి. రెండవది, కడుగుకొనినటువంటి నీవు తెలిసిన ప్రతి విధమైన మలినము నుంచి ఈ యొక్క దానియేలు 3 స్నేహితులు అపవిత్రము కాకుండా ఎలా కాపాడుకున్నారో ఒక గట్టి నిర్ణయం. నేను ఈ మలినానికి దూరంగా ఉంటాను, ఈ యొక్క అపవిత్రము దూరంగా ఉంటాను. సో అపవిత్రమైన స్నేహాలు, అపవిత్రమైన ముచ్చట్లు, అపవిత్రమైన సంభాషణలు, అపవిత్రమైన ప్రతి దాని నుంచి ఎంత దూరంగా ఉంటావో, అందుకని అన్నాడు దానియేలు, రాజు భుజించు భోజనం, రాజు తాగే పానీయం తిని తమ్మును తాము అపవిత్ర పరచు కొనకూడదని ఉద్దేశించి. ఈ మధ్యాహ్నం నీ తీర్మానం ఏంటి? మొట్టమొదటిగా నువ్వు యవనస్తునిగా ఉన్నావు. యవనము దేవునికి చాలా ఇష్టమైనది. జీవితం చిన్నది, యవనం ఇంకా చిన్నది అంటారు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, బట్ యూత్ ఈజ్ ఇంకా షార్ట్. నువ్వు బతికితే 80 ఏళ్ళు ఉంటావు. యవనస్తులు అంటే ఎవరు? టీన్స్ అండ్ 20s. యవన టీన్స్ అంటే 13 నుంచి 29 వరకు యవనస్తులు అంటారు. జీవితమే చిన్నది, యవనం ఇంకా చిన్నది. ఆడుతూ పాడుతుంటే నిత్య నరకానికి వెళ్తావు. యవన కాలమందు బైబిల్లో ఉంది, యవనుడా తినుము త్రాగు సంతో. అయితే వీటిని బట్టి తీర్పు ఉందని జ్ఞాపకం తెచ్చుకో. సో యవన కాలములో ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. జన్మతో వచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు రక్తములో కడుక్కోవాలి. కడగబడినటువంటి నీవేం చేయాలంటే తెలిసినటువంటి ప్రతి విధమైన మలినము నుంచి దూరంగా ఉండాలి. చూశాడు దానియేలు, అరే రాజు భుజించు భోజనం, రాజు తాగే పానీయం. నేను చాలాసార్లు ఫారెన్ వెళ్తూ ఉంటానని చెప్పాను కదా. అమెరికాకు కొన్ని దేశాలకు వెళ్తుంటే విమానం ఎక్కిన వెంటనే, విమానం ఎక్కిన ఒక అరగంటకి అన్నీ ఇస్తారు, నీళ్ళు గిళ్ళు అన్నీ ఇస్తూ ఉంటారు, కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని విమానాలు ఎక్కితే అన్నం చక్కగా భోజనం వేడివేడి అన్నం పెడతారు. చికెన్ మటన్ ఫిష్ అన్నీ పెడతారు. ముందే రాయాలి ఏం తింటామని. అన్నం తినిన ఒక పావు గంటకి మంచి మంచి డ్రింక్స్ వస్తాయి, హాట్ డ్రింక్స్. ఈ సారాయి బ్రాండీ ఉంది కదా, ఈ ₹10 సారాయి కాదు, ఖరీదైనటువంటి ఈ యొక్క బ్రాండ్ తెచ్చి ఫ్రీగా ఎంతైనా తాగవచ్చు. సో నా చేతులు బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. ఆ అమ్మాయి వస్తుంది, ఎయిర్ హోస్ట్, సార్ మీకు ఏం కావాలి? నాకేమొద్దమ్మా, కోకోకోలా, గోల్డ్ స్పాట్, థమ్స్అప్ ఇవ్వమన్నాను. మళ్ళా వచ్చింది, సార్ తీసుకోండి, నాకేమొద్దమ్మా అన్న. నేను అలా కళ్ళు చూస్తే నా ముందున్న వాళ్ళు బ్రహ్మాండంగా తాగి దొల్లుతూ డాన్సులు వేస్తూ ఉన్నారు. ఆమె అడిగింది, ఏంటి సార్ మీరు తాగరు, వీళ్ళందరూ తాగుతున్నారు. అమ్మ వాళ్ళ జీవితం వాళ్ళది, నేను యేసుప్రభు బిడ్డను అని చెప్పి బైబిల్ చదువుకుంటున్నా. దెన్ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, సార్ మా కోసం ప్రార్థన చేయండి సార్, మా అడ్రస్ ఇది సార్, మా ఊరు ఇది సార్. ఎందుకు చెప్తున్నానంటే విమానంలో నన్ను ఎవడు చూసేవాళ్ళు లేడు, అవునా? నన్ను ఎవడు చూసేవాళ్ళు లేడు. కానీ ఒకటి, నా దేవుడు చూస్తాడు. అర్థమైందండి ఆయన అంటే అపవిత్రత నుంచి నీవు నేను జాగరూకులమై నీ యొక్క శరీరాన్ని మలినము కాకుండా ఏం చెప్పండి కాపాడుకోవాలి. కాపాడుకుంటావా? ముందు రక్షించబడ్డావా? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత తెలిసినటువంటి ప్రతి విధమైన మలినము నుంచి జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంటే సాక్షులుగా ఉంటావు, సంఘములో వాడబడతావు, దేవుడు పరిచరిస్తాడు, సంఘములో ఏదైనా పనిచేయచ్చు. యవనస్తుల జీవితాల్లో మీరు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే పాపం నుంచి దూరంగా ఉంటే, సంఘములో పెద్దలకు లోబడి క్రమశిక్షణతో ఉంటే దేవుడు చక్కగా వాడుకుంటాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు ఒక్క క్షణం తలలో వంచండి, త్వరగా అంకుల్ ప్రార్థన చేయకముందు ఒక్క క్షణం. యవన పిల్లలు మీరు ఇంటర్మీడియట్ 10th ఫస్ట్ ఇయర్ ఉండొచ్చు. మీ హృదయాలు ప్రభుకి ఇవ్వాలనుకుంటే ఈ సాయంత్రం అంకుల్ మా కోసం ప్రార్థన చేయండి. యవన కాలంలో నేను నా ప్రభుకు నా హృదయం ఇవ్వాలనుకున్నాను, నేను తీర్మానించుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను బాగా చదవాలి, దానియేలు వలె జ్ఞానం పొందాలని ఆశ కలిగి ఉన్నాను అని నువ్వు
తీర్మానం చేసుకుంటే నీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా?